అబ్బాయి నీతో నార్మల్గా మాట్లాడుతున్నంతసేపు అంతా బాగుందని అర్థం. ఆర్గ్యూ చేస్తున్నంతసేపు అంతా బాగుందని అర్థం. అది చేయకు, ఇది చేయకు, వాళ్ళతో మాట్లాడుకు, వీళ్ళతో మాట్లాడుకు అంటున్నాడా, అయినా అంతా బాగుందని అర్థం. ఒకవేళ గనక అదే అబ్బాయి నీ ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడా, ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ అయిపోయాడా, నీకు అర్థమైపోవాలి కంటికి కనబడిన ఏదో బాధ వాడిని తినేస్తుంది అని, ఎంతో హర్ట్ చేస్తుంది అని. సో వాడింకా లాస్ట్ ఫేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉన్నాడని అర్థం. ప్రేమలో ఉంటూ గొడవ పడతాడు, ఆర్గ్యూ చేస్తాడు, పొసెసివ్ అవుతాడు. కానీ ఒక్కసారి వాడికి ఇవన్నీ వేస్ట్ అనిపించాక టోటల్ సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు తన బెస్ట్ ఇచ్చాడని, వాడి ప్రేమను చేతకంతనంగా తీసుకుంటున్నారు అని, తన పెట్టిన ఎఫర్ట్స్కి వాల్యూ లేదని అర్థమైంది. అన్నీ బాగు చేసే ప్రయత్నం చేశాడని, ఏం చేసినా కొన్ని మారవని, ఒకవేళ మారే ప్రయత్నం చేసినా నమ్మే స్టేజ్లో తను లేడని. మీ అందరికీ చెప్పేది ఒకటే, అబ్బాయిల కన్నీళ్ళని లైట్గా తీసుకోకండి. అండ్ ఆల్సో డోంట్ గివ్ మీ సమ్ బుల్షిట్ కోట్స్ దట్ మెన్ షుడెంట్ క్రై. ఆడు మనిషే, వాడిది మనసే, వాడికి కూడా బాధ అనేది ఉంటుంది. అందుకే అబ్బాయిల కన్నీళ్ళని లైట్గా తీసుకోకండి.